రొటీన్గా ఇంకోటి జరిగేది ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్స్ వస్తారు. ఓకే, మేమంటాము ప్రోటీన్ డైట్ తీసుకోవాలి సర్జరీ తర్వాత రికవరీకి కానీ ట్రీట్మెంట్స్ నుంచి రికవర్ అవడానికి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలని. సో ప్రోటీన్స్ దేంట్లో ఉంటుంది, కామన్ నోషన్ ఏంటంటే ప్రోటీన్స్ అంటే కంపల్సరీ నాన్ వెజిటేరియన్ తినాలి, ఎగ్స్ తినాలి. ఓకే, సో వాళ్ళకి అదొక బేసికలీ అది సోషల్ సైకలాజికల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు నేను ప్యూర్ వెజిటేరియన్, నేను ఇప్పటివరకు ఎగ్స్ కానీ ఏది ముట్టుకోలేదు, సో నేను ఇప్పుడు తినాలంటే అది ఇది అని. అఫ్ కోర్స్ మరి వాళ్ళ బాడీకి అప్పటి వరకు అలవాటు లేదు కదా, ఇప్పుడు సడన్ గా తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో అందుకనే ఇట్స్ నాట్ నెసెసరీ, వీ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయనుకోండి, మనం వాడే పల్సెస్ అన్నిట్లో అంటే అన్ని రకాల పప్పులు, అన్ని రకాల కందిపప్పు కానీ శనగపప్పు కానీ అన్ని రకాల పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. అలాగే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సోయాబీన్ అంటాం, సోయా చంక్స్ అంటాం కదా, మీల్ మేకర్ కానీ సోయా చంక్స్ అదొకటి. మళ్ళీ రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాము, శనగలు, అన్ని రకాల శనగలు, వీటిలన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రోటీన్ మనము ఇవన్నీ మనం డైలీ మన నార్మల్ డైట్లో మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ ఐటమ్సే. సో అది మనం ఎంత పోర్షన్లో తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం దాంట్లో కూడా మనం ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవచ్చు.